సిరిపురం జమీందారు తన మామిడి తోటలో ఒక విశ్రాంతి భవనాన్ని కట్టించాడు. దానికి రంగు వేయడానికి మనిషి కావలసి వచ్చాడు. జమీందారు స్వభావం తెలిసిన వాళ్లెవరూ ముందుకు రాలేదు. ఏ పని ఆయనకు నచ్చేటట్టు చేయడం చాలా కష్టం. ఆ ఊరుకు ఏదో పనిమీద వచ్చిన సోమనాథుడనేవాడు జమీందారు కలుసుకుని, అయ్యా, నేను తమ ఊళ్ళో ఒక వారం రోజులపాటు ఉండబోతున్నాను. తమ విశ్రాంతి భవనానికి రంగువేసే పని నాకు ఇప్పించండి అని అడిగాడు. నేను చెప్పిన రంగు వేయలేని పక్షంలో నీకొక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వను. నాకు తృప్తి గలిగితేనే డబ్బు ఇస్తాను అన్నాడు జమీందారు. సోమనాథుడు ఒప్పుకున్నాడు. జమీందారు ఓకే చిన్న చెక్క పెట్టాను తెచ్చి అతడికిస్తూ, భవనం లోపలి గోడలకు అచ్చగా ఈ చెక్కపెట్టి ఏ రంగులో ఉన్నదో అలాంటి రంగే వేయాలి అన్నాడు. సోమనాథుడు వారం రోజుల్లో పని పూర్తి చేశాడు. జమీందారు చెక్కపెట్టెను ప్రతి గోడ దగ్గరకు తీసుకుపోయి జాగ్రత్తగా గోడ రంగు, దాని రంగు పోల్చి తృప్తిపడి సోమనాథుడికి డబ్బిచ్చాడు. మరొక వరం తర్వాత జమీందారు భార్యతో విశ్రాంతి భవనానికి పోయి సోమనాథుడి పని తన్నాని మెచ్చుకుంటూ, వాడు రంగులు కలపడంలో మహాదిట్ట అయి ఉండాలి, నేనిచ్చిన చెక్కపెట్టే రంగే గోడలకు వేశాడు. మన దివాణంలో ఉద్యోగ ఇస్తే పాపం ఇక్కడే ఉండిపోయేవాడు అన్నాడు. జమీందారు భార్యకు ఏదో అనుమానం కలిగి చెక్కపెట్టెను గోటితో గీకి చూసింది. కొత్తగా దానికి వేసిన రంగు బయటపడింది. ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ, వాడు మీరు చెప్పినట్టు గోడలకు వెయ్యలేదు, గోడలకు వేసిన రంగు చెక్కపెట్టెకు వేశాడు అన్నది. జమీందారుకు జరిగిన మోసానికి కోపం వచ్చినా సోమనాథుడు తెలివికి తాను నవ్వకుండా ఉండలేకపోయాడు. Thanks for watching. Please like and subscribe.